గ్రంథం 12వ అధ్యాయము. ఈ గొప్ప సంఘటనను మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది. 12వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా ఒక సూచన కనిపించిందట. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండెను. మొదటి సూచన. 2వ వచనం రాయబడి ఉంది, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనిపించాను. 2వ సూచన కనిపించిందట. అదేంటంటే, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి వాటిని నేల మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగువేయవలెనని ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. 5వ వచనం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకును కొనుపోబడెను. 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచెను. ఇలా చదువుకుని వెళ్తే ఇక్కడ ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. యోహాను మహాభక్తుడు. ఒక్కొక్క దైవజనులకు ఒక్కొక్క తలాంతు ఉంటుంది. ఎవ్రీ వన్ ఈస్ గిఫ్టెడ్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ మనం వచ్చిన వారు అందరం ఒకలా ఉండలేము. ఎవరి ఆలోచన వారిది, ఎవరి ఎయిమ్స్ వాళ్ళది, ఎవరి ఉద్దేశాల వారిది. అలాగే యోహాను అనే భక్తుడు, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు ఒక ప్రత్యేకత ఉంది. చాలా మంది గ్రంథాలు రాశారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. ఈరోజు ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం కనుక యోహానుకు కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది. ఆ కృపావరం ఏంటంటే, జాన్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రొఫెటిక్ గిఫ్ట్. యోహాను అనే ఈ భక్తునికి ఒక గొప్ప కృపావరం ఉంది. అదేంటంటే, ఆయన రాసిన పత్రికలను జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు ప్రవచనాత్మకమైన కృపావరం ఉంది. ఆయన ఏది మాట్లాడినా మనం ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అర్థం ఉంటుంది, దాని వెనకాల చాలా లోతైన అర్థం ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాస్తూ చెబుతారు, అన్ని గ్రంథాలు చదవడం వేరు, ప్రకటన గ్రంథం చదవడం వేరు. అన్ని గ్రంథాలు మత్తయి సువార్త చదివినట్లుగా ప్రకటన గ్రంథం చదవకూడదు. మత్తయి సువార్త లిటరల్ గా తీసుకోవచ్చు, అది డైరెక్ట్ గా మనతో మాట్లాడుతుంది. కానీ ప్రకటన గ్రంథంలో ఆయన మొదటిగా రాస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అనేక సూచనలను, అనేక సైన్స్, అనేక దాని వెనకాల అర్థాలు ఉంటాయని దీన్ని వివరింపచేశారు. అలాగే ఈ 12వ అధ్యాయంలో కూడా గంభీరమైన అర్థం ఉన్నది. దీన్ని చదివినప్పుడే మనకు అర్థమైపోయినట్టు ఉన్నది. నాకు అనిపిస్తుంది, మరి నేను చదివింది మీకు అర్థమైందో లేదు, కానీ అక్కడ 2 సూచనలు ఉన్నాయి. నెంబర్ 1, ఫస్ట్ సూచన ఏంటంటే, ఫస్ట్ సైన్ ఏంటంటే, సైన్ అంటే మనకు తెలుసు కదా, సూచన అంటే ఏంటో తెలుసు కదా. ఇంగ్లీష్ లో సైన్స్ అండ్ వండర్స్ అని పిలుస్తారు. సైన్ అంటే ఏంటనుకోండి, ఒకళ్ళు డ్రైవింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఉండి ఒక సైన్ ఉంటుంది. ఏం సైన్ ఉంటుంది అంటే, ఇలా ఈ సైన్ ఉంది అనుకోండి, డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ సైన్ ఉంటే సైన్ బోర్డులో అర్థం ఏంటంటే, ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇప్పుడే నువ్వేం చేయాలంటే ఆగు, స్లో చేయి, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇంకొక సైన్ బోర్డులో ఉంటుంది, ఇలా చిన్న కర్వ్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఆ ఫ్రంట్ కొంచెం వెళ్ళిన తర్వాత ఒక 100 మీటర్ల తర్వాత ఒక టర్నింగ్ వస్తుంది, ఇప్పుడే స్లో అవ్వు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఈ 2 సూచనలు నేను చెప్పి క్లుప్తంగా చాలా త్వరగా ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను. నెంబర్ 1, మొదటి సైన్, ఒక స్త్రీ ఉంది, ఆమె కన్సీవ్ అయి ఉన్నది, ప్రెగ్నెన్సీలో ఉన్నది, గర్భం ధరించున్నది, ఒక శిశువుని కనడానికి సిద్ధంగా ఉంది. అది ఫస్ట్ సీన్. దానికి ఇంకా వివరణిస్తే పై నక్షత్రాలు ఉన్నాయి, కాళ్ళ కింద భూమి ఉంది. అది ఆమె సూర్యుని ధరించుకున్నది. మేము ఎలా జర్కిన్ వేసుకున్నాను కదా, జాకెట్ వేసుకుని అలా సూర్యుని ధరించుకుని ఉందట. అది ఫస్ట్ సైన్ అయిపోయింది. సెకండ్ సైన్ ఏంటంటే, ఒక ఎర్రని ఘట సర్పము. ఒక ఎర్రని ఘట సర్పం ఏం చేస్తుందంటే, ఈ స్త్రీ ఎప్పుడు ఆ శిశువుని కంటదా, ఎప్పుడు డెలివరీ అవుతుందా, ఈమె ఏం చేస్తుందంటే, ఆ పుట్టే శిశువు ఉన్నాడు చూడండి,
ఆయనను వెంటనే మృంగిదామని, వెంటనే చంపేద్దామని, వెంటనే నాశనం చేసేద్దామని, ఆ శిశువు ఆమె డెలివరీ అయిన వెంటనే వెళ్ళి మృంగేద్దామని ఈ ఘట సర్పము ఆమె ఎదుటే, ఎక్కడ కాదు ఆమె ఎదుటగానే అలా నుంచి వెయిట్ చేస్తుందంట. వెన్ షల్ దిస్ డెలివరీ హ్యాపెన్, అది అయిన వెంటనే నేను వెళ్ళి చంపేస్తాను. దీనికి ఒక మహత్ కార్యం ఉన్నది. సూచన అన్నాను కదా, సైన్ అన్నాను కదా, ఈ బుక్ అంతా కూడా సైన్ లాంగ్వేజ్ కదా. కానీ రెండు సీన్స్ ని కనుక చూస్తే, నెంబర్ 1 ఎవరు ఆ స్త్రీ, రెండవది ఎవరు ఈ ఘట సర్పము. దీని గురించి మనందరికీ చాలా మందికి తెలిసి ఉండొచ్చును. ప్రకటన గ్రంథం ధ్యానించిన వారు చాలా మందికి అర్థమవుతుంది. ఎవరు ఆ స్త్రీ, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరు అని మిమ్మల్ని అడిగాను అనుకోండి. ఎందుకంటే మనందరం మందిరానికి వెళ్ళిన వారు ఎవరై ఉండొచ్చును. లోపల కూడా ఆ శిశువు ఉన్నాడట. 5వ వచనం చూస్తే, ఆ శిశువు ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఒక ఇనుప దండముతో అంతటిను పరిపాలన చేసి, ఆయన తర్వాత మరలా తండ్రి అయిన దేవుని దగ్గరికి మహాసింహాసనం కొనుక్కోబడి మహాసింహాసనం పైన ఉన్నారట, కూర్చుని ఉన్నారట. ఆ మహాసింహాసనం పైన కూర్చుని ఉండగలిగిన వాడు ఎవరు? మనందరికీ తెలిసిందే. ఈ సందర్భం కూడా అట్టిదే. ఈ రెవల్యూషన్ చాప్టర్ 12 అనేది కూడా ఇది క్రిస్మస్ గురించి చాలా క్లుప్తంగా రాయొచ్చున్నమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు కూడా అక్కడ కొన్ని సన్నివేశాలు రాయబడి ఉన్నాయి. 7 సంఘాలు ఉంటాయి, 7 ముద్రలు ఉంటాయి, 7 ఇవి 11వ అధ్యాయం. చాలా కఠినంగా, చాలా ఘోరంగా, చాలా భయమేసే ఘటనలు ఉంటాయి, చాలా శిక్షలు ఉంటాయి, పనిష్మెంట్స్ ఉంటాయి. సరే, అదంతా పక్కన పెట్టేస్తే ఈ రెవల్యూషన్ చాప్టర్ 12 అనేది 12వ అధ్యాయం అనేది ఇది ఒక స్పిరిచువల్ ఆన్సరింగ్ చాప్టర్ అని ఒక భక్తుడు పిలిచారు. ఈ లోకంలో చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి. నీతి మంత్రులు ఎందుకు సఫర్ అవుతున్నారండి? మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? భక్తి పరులకు ఎందుకు ఆపదలు వస్తున్నాయి? నేను మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను దైవికంగా ఉన్నాను కదా, అయినా సరే నాకు ఎందుకు, నా ఇంట్లో ఇది ఎందుకు జరుగుతుంది, నా కుటుంబంలో ఎందుకు జరుగుతుంది, నా పాపకి ఎందుకు జరుగుతుంది, నా బావుకి ఎందుకు జరుగుతుంది, నా సహోదరులకి ఎందుకు జరుగుతుంది? ఆత్మీయంగా ఉన్నాను కదా. వై డస్ రైచియస్ సఫర్? నీతిమంతులకు ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి, భక్తి పరులకు ఎందుకు వేదన కలుగుతున్నాయి అంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ఇది ఒక స్పిరిచువల్ ఆన్సర్ ఇస్తుంది. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ప్రకటన గ్రంథంలో ఈ ఫిజికల్ వరల్డ్ గురించి, ఈ శారీరకమైన సంఘాల గురించి, ఈ 7 ఫిజికల్ చర్చెస్ గురించి చాలా సందేశాలు ఇచ్చాయి. కానీ 12వ అధ్యాయం ఎట్లా చేయాలి, ఇది చూడగలగాలంటే ఇది ఒక స్పిరిచువల్ ఆన్సర్ అన్నమాట. ఒక సమాధానాన్ని ఇచ్చుచున్న అధ్యాయం ఇది. ఇప్పుడు చూస్తే మనందరికీ తెలుసు ఎవరి స్త్రీ, ఎవరు గర్భంలో ఉన్నారు. స్కాలర్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ స్త్రీ ఎవరు కాదు, సంఘమే. నిజమే, దాని గురించి నేను మాట్లాడు మేరియా లేకపోతే ఇదంతా నేను మాట్లాడను, కానీ నిజమే, ఆ స్త్రీ సంఘమే, ఇశ్రాయేలు తర్వాత సంఘం అయింది. ఇప్పుడు ఈ ఘట్టాన్ని ఒకసారి చూస్తే, మరి ఘట సర్పం ఎవరు అంటే మనందరికీ తెలుసు, ఇది అపవాదైన సాతాను. యేసయ్య చెప్పిన మాట ఎవరంటే, ఈ అపవాదన సాతానుతో, ఈ పాముతో చెప్తున్న మాట, నీకును వీరికి నేనేం కలుగు చేస్తానంటే రైవల్రీ కలుగు చేస్తాను, గొడవ కలుగు చేస్తాను. ఇదిగో ఈ సంతానం నుంచి వచ్చేవారు ఎవరు, ఈ అవ్వమ్మ సంతానం నుంచి ఒకరు వస్తారు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ సెకండ్ ఎనిమి ఉన్నారు కదా, నీ స్కల్ క్రషర్ ఒకడు రాబోతున్నాడు. అంటే నీ పుర్రె, నీ ఎముక, నీ తలను కాళ్ళతో తొక్కి నాశనం చేసేవాడు ఈ సంతానం నుంచి రాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ సంతానం నుంచి రాబోతున్నారు అంటే స్త్రీ సంతానం నుంచి రాబోతున్నారు. ఎవరిని నాశనం చేయడానికి రాబోతున్నారు, ఎవరి తలను త్రొక్కడానికి రాబోతున్నారు, ఎవరి పుర్రెను పగలగొట్టి, ఇంగ్లీష్ లో చాలా చక్కగా రాయబడి ఉంది, ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చుచున్నవారు ఎవరో తెలుసా? హీ ఈస్ ది స్కల్ క్రషర్. స్కల్ అంటే ఏంటంటే మన పుర్రె. ఆ పుర్రెను నాశనం చేయడానికి, ఆ సాతాన్ని తొక్కి అణిచివేయడానికి ఒకరు రాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 3వ అధ్యాయం 15వ అధ్యాయంలో జరిగిన సంఘటన. ఈరోజు భక్తుడైన యోహాను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ ఘట సర్పము ఎక్కడ వేచినది అంటే ఆ స్త్రీ దగ్గర వచ్చేసింది. ఆ స్త్రీ దగ్గరికి వచ్చి ఈ శిశువు ఎప్పుడు పుడతాడా? ఎవరు ఈ స్త్రీ అంటే స్కాలర్లీ ప్రకారంగా చూస్తే కొంతమంది మరియా అన్నారు, అవ్వచ్చును. కానీ ఇంకా బ్రాడర్లకు వెళ్తే నాకు టైం చాలా వేరే వెళ్ళిపోద్ది, దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఒక మాట వినండి, ఆ తోటలో ఇద్దరున్నారు, ఒకరు అపవాదన సాతానుడు, మరొకరు మరియా. ఈ ఘట సర్పానికి ఆ గర్భమున ఆ శిశువు రాకూడదు. ఆ శిశువు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ శిశువే కదా ఈ తలను పగలగొట్టేది, ఈ అపవాదిని నాశనం చేసేది, ఈ అపవాదికి బుర్రను, ఈ బుర్రను
పౌడర్ చేసేది, నాశనం చేసేది ఎవరంటే ఆ గర్భం నుంచి వచ్చిన పురుషుడే. అది ఎవరు కూడా మనకు తెలిసి ఈరోజు యేసు ప్రభు వారే. అందుకే బైబిల్ గ్రంథంలో దానిని ఆపు చేయడానికి అపవాదైన సాతాను ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలుసా? ఒక మాట నేను చెప్తున్నాను, ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము చాలా చాలా ఆత్మీయమైన సమాధానం ఇక్కడ చెబుతాను. నేను అంటాను, భక్తులు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను చాలా దాని చక్కగా నోట్ చేసుకున్నాను. దిస్ రెవల్యూషన్ చాప్టర్ 12 డజంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ దట్ కెనాట్ బి ఆన్సర్డ్ అన్నారు. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము సమాధానము లేని ఏ ప్రశ్న ఉండదట ఈ అధ్యాయంలో. అంటే ఈ అధ్యాయము అన్నిటికీ సమాధానం ఇవ్వగలదు. దిస్ ఇస్ ది చాప్టర్. దానికి మరొక పేరు ఉంది, చాప్టర్ 12, రెవల్యూషన్ చాప్టర్ 12 కొన్న పేరు ఏంటంటే దిస్ ఈస్ ది ఆన్సర్. దాని టైటిల్ ఇవ్వాలంటేనట దిస్ ఈస్ ది ఆన్సర్. సమాధానం ఇక్కడ ఉన్నది. ఏంటి ఆ సమాధానం? ఒకసారి గ్రంథాన్ని కనుక చూస్తే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రాకూడదు. ఈ సన్నివేశాలు ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే బైబిల్లో ఎన్ని జరిగాయో తెలుసా, ఎన్ని అంతర్యాలు జరిగాయో తెలుసా. బైబిల్ గ్రంథం లైన్ గా వెళ్దాం. నెంబర్ 1, ఈ గార్డెన్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి మా హవాం దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదాము అవ్వ బాగానే ఉన్నారు, అమ్మా బాగానే ఉంటే అక్కడికి వెళ్ళాడు అపవాదైన సాతాను. వెళ్ళి ఏం చేసాడో మనకు తెలుసు. అవ్వంతో మాట్లాడాడు, మొత్తానికి జరిగింది. అక్కడ ఆగిపోయాడా అంటే అక్కడ ఆగలేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కయ్యను ఏబెల్ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కయ్యన్ దగ్గరికి వెళ్ళాడా, ఏబెల్ దగ్గరికి వెళ్ళాడా? మీరు చెప్పాలి. కయ్యన్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడమ్మా? కయ్యను వాడిలో ప్రవేశించి వాడి మనసును పాడు చేసి మొట్టమొదటిసారిగా హత్య జరిగింది, మర్డర్ జరిగింది. లేదు, ఆ లోక రక్షకుడు, ఈ శిశువు, ఈ స్కల్ క్రషర్ అనే వాడి లోకంలోకి రాకూడదు. స్టార్ట్ మై వర్క్. వాడు పని ప్రారంభించాడు. వాడు ఇక్కడికి రాకూడదు. తను నా ఎనిమి కయ్యను ద్వారా మొదలు పెట్టాడు జెనసిస్ లో. ఆ తర్వాత అయిపోయిందా? బాబేలు గోపురం దగ్గరికి వెళ్ళాడు. ఈ మనుషులందరినీ ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా మార్చేసాడు. లేదు లేదు లేదు, వీరు ఆత్మీయంగా ఉంటున్నారు, ఉండకూడదు, ఇక్కడ కార్యం జరగాలి. అగైన్ దేర్ ఇస్ డిస్కషన్. తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఫరో దగ్గరికి వెళ్ళి ఈ ఫరో ఏం చేశాడు? అక్కడున్న మగ బిడ్డలందరినీ కూడా నీళ్ళలో ముంచి చంపేశాడు. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా దావీదు దగ్గరికి వెళ్ళాడు. సౌలు ఏం చేశాడు? దావీదు వంశము నుండే ఈ రోజు ఒకరు రాబోతున్నారని వాడికి తెలుసు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దావీదు వెంట పడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల? ఇయర్స్, 12 సంవత్సరాలు సుమారుగా దావీదును వెంటాడి చంపాలని ప్రయత్నం చేయగా, ఎందుకంటే దావీదు వంశం నుంచి ఒకడు రాబోతున్నాడు. ఈ దావీదు అనేవాడే లేకపోతే వీడు ఈ మగ శిశువు రాడు కదా. ఎంత ప్రయత్నం చేశాడు, అయ్యిందా? దావీదుని ఏం చేయలేకపోయాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే హామాను. ఎస్తేరు గ్రంథం దగ్గరికి వెళ్ళిపోతాం. హామాను ఒక వ్యక్తి. ఆ ముందుగా ఈ సన్నివేశంలోకి వెళ్తే అక్కడున్న యూదులందరినీ కూడా, అమ్మా ఎస్తేరు గ్రంథంలో ఏముందో మనకు తెలుసు. యూదులందరినీ చంపేయాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? హామాన్ అనే వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఎస్తేరుని పంపించి ఆ యూదులందరినీ రక్షించారు. ఆ తర్వాత మనం వెళ్తే క్వీన్ అతీలా అనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కింగ్ జోవాష్ అనే రాజు ఒక్కడే రాజవంశంలో ఉన్న పిల్లలందరినీ చంపేయడానికి ప్రయత్నం చేశారు. రాజవంశంలో ఏ ఒక్కడు బ్రతకూడదు, అందరినీ చంపేశారు. కానీ ఒక్కడనే దేవుడు కాపాడాడు. ఒక కబోర్డ్ లో జోయాష్ని, చిన్నపిల్లడు కదా, లోపల పెట్టి దాస్తే ఆయన రక్షించబడ్డారు. అది దేవుని ప్రణాళిక అనుకోండి. ఆ ఒక్కడి ద్వారా ఆ తర్వాత ఏమైంది? తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. వాడి వల్ల కాలేదు. యేసు ప్రభు వారిని ఆప్ చేయడానికి కుదరలేదు. మేరీ, మరియా, యోసేపు గురించి మనం చూస్తే, మనం ధ్యానం చేసుకుంటే అబ్బా ఎంత మహామర్మము. ఈరోజు చూడండి, తల్లి అయిన మరియా, నేను అనుకుంటున్నాను మరియ వెనకాల ఎన్ని కుట్రలు జరిగి ఉంటాయో. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోసేపే వదిలేస్తాను అన్నాడు, నీవు మంచిదాను కాదన్నది. ఎన్నో జరిగాయి. అక్కడ ఆగిందా? అక్కడ కూడా ఆగలేదు. మొత్తం ఊరు బయటకు తోసేసాడు. అక్కడ ఆగిందా? అక్కడ కాలేదు. ఎక్కడ పుట్టారు? ఇందాక చూసాం, పశువుల పాకలో పుట్టారు. అక్కడైనా ఏమైనా అయిందా? ఆఫ్ చేయగలరా? లేదు. మొత్తానికి యేసయ్య లోకంలోకి వచ్చేసారు. అక్కడైనా ఆగిపోయింది ఈ కార్యం అంటే లేదు. ఆ విల్డర్నెస్ లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఈ 40 దినాలు ఎంత శోధించాడో. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే
నువ్వు దేవుని కుమారుడివే కదా, పైనుంచి దూకేస్తే ఎవరు వస్తారు? నీ వెనకాల ఎవరు నాకు తెలుసు కదా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దూకే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవదూతలు వచ్చి రక్షిస్తాయి కదా, ఈ రాయిని రొట్టిగా మార్చేసుకోవచ్చు కదా. చూడండి, యేసు ప్రభు వారు పాపము చేయడానికి చాలా ప్రేరేపించారు. యేసు ప్రభువాన్ని నేను అని అహము గర్వము తేవడానికి అపవాది చాలా ప్రయత్నించాడు, కానీ వాడు వల్ల కాలేకపోయింది. ఆ తర్వాత కపెర్నహూములోకి వెళ్ళారు. కపెర్నహూములోకి వెళ్తే మనకు తెలుసు, యేసు ప్రభు వారు ఒక సినగోగులోకి వెళ్ళారు. ఆ మందిరంలోకి వెళ్ళి యెషయా గ్రంథాన్ని చదివిన తర్వాత ఆ యెషయా గ్రంథాన్ని చదివిన తర్వాత యేసే చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇది ఎవరి గురించి చెప్పబడిందో తెలుసా అంటూ ఆయన ఏమన్నారంటే నా గురించే అన్నారు. ఈ ప్రవచనం ఎవరి కోసం తెలుసా? నా గురించే అంటే వాళ్ళందరూ ఏం చేశారమ్మా? ఏం చేశారు? వెరీ గుడ్ ప్రభువా, నీకోసమేనా ఆయన మొక్కారా? ఏం చేశారు? వెంటనే వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని ఆ కొండపై నుంచి ఆయన తోసేసి, ఎవరిని? యేసు ప్రభువాని రాళ్లతో కొట్టి కిందకు త్రోసేసి చంపేయాలని వారు ప్రయత్నం చేశారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉంటది, ఎలాగోలాగా మొత్తానికి యేసు ప్రభు వారు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనం చూస్తాం, పేతురు దగ్గరికి వస్తే యేసు ప్రభు వారు పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, పేతురు, నేను కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డై ఇన్ సమ్ డేస్ అనగానే పేతురు గారి వెనక నుంచి అన్న మాట ఏంటి తెలుసా? ఏమన్నారు చెప్పండి అమ్మా? ఏమన్నారంటే, ప్రభువా, నేను ఉండగా మీరు చావడానికి వీల్లేదు, మీరు చావకూడదు, మీరు చావరు, యు షల్ నాట్ డై అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు అన్న మాట ఏంటి తెలుసా? బైబిల్లో ఉంటది. పేతురు వైపు చూసి అన్నారట, ఏమన్నారు అమ్మ? ఎవరన్నా అలాగంటే పాజిటివ్ గా స్పందిస్తారు, కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, సాతానా వెనక్కి పో, అవుట్, యూ కెనాట్ స్టాప్ మై పర్పస్. నా ఉద్దేశాన్ని నువ్వు ఆఫ్ చేయలేవు, నా పర్పస్ నువ్వు ఆఫ్ చేయలేవు, నా ఆలోచన నువ్వు ఆఫ్ చేయలేవు. ఆ తర్వాత యేసు ప్రభువుని సిలువ వేయడానికి కారకులైన వారు ఎవరు? ఫారిసీస్ అండ్ సాదుసీస్. ఎవరు? దేవుని నమ్ముకున్న దైవజనులే కదా మన భాషలో మాట్లాడాలంటే. వాళ్ళందరూ యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మారి ఆయన సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పిలాతు దగ్గరికి వస్తే ఇంక ఇలా చెప్పుకొని వెళ్ళిపోతే ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఈరోజు నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ ఘట సర్పము అందామమ్మ ఒకసారి కరీ చెప్దామా? ఈ ఘట సర్పం ఏం చేస్తుందంటే, ఆ మరియా గర్భమున, ఆ స్త్రీ గర్భమున ఆయన రాగానే అప్పుడే డిస్ట్రాయ్ చేసేద్దాం అనుకుంది, కానీ వారి వల్ల కాలేదు. ఆ తర్వాత బైబిల్ గ్రంథం తర్వాత వచ్చిన చూస్తే ఎవరి ఘట సర్పం? బైబిల్ గ్రంథం రాస్తుంది, వర్ణిస్తున్నారు. ఎర్రని రూపం, ఎర్రని రంగు కలిగి ఉన్నాడట. వాడి తలలు వాడి గురించి నాకు మాట్లాడడం అంత ఇష్టం లేదు, కానీ వీడి పని ఏంటంటే, వీడి ఆలోచన ఏంటంటే, ఫ్రమ్ ది బిగినింగ్, ప్రారంభం నుంచి కూడా యేసు ప్రభువు ఈ లోకంలోకి రాకూడదు. ఆయన వచ్చారంటే ఈ అపవాదాన్ని, సాతానికి బుర్ర పగిలిపోతుంది, విరిగిపోతుంది, దాన్ని క్రష్ చేసేస్తారు. ఎంత ప్రయత్నం చేశాడు తెలుసా ఆపడానికి? వాడి వల్ల కాలేదు. వాడు సాధ్యమైందంటే సాధ్యం కాలేదు. మొత్తానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన జరిగిన మహాఘట్టం 7వ వచనంలోకి వెళ్ళిపోతున్నాను. సుజాత కానీ నేను మళ్ళా 7వ వచనంలోకి వెళ్ళిపోతాను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఇప్పుడు 6 అధ్యాయాలు జస్ట్ ఇంట్రడక్షన్ గా మనం బర్త్డేకి యేసు ప్రభు జననాన్ని తీసుకుని 7వ అధ్యాయం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకంలోనట ఒక పెద్ద యుద్ధము జరుగుతుందట. అక్కడ ఏముంది? మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఎవరు మిఖాయేలు? నేను దాని గురించి వెళ్ళను, కానీ పరలోకంలో పెద్ద యుద్ధం జరుగుతుందట. మిఖాయేలుకును, మళ్ళీ మన టాపిక్ ఉన్నాడు కదా, మన ముగ్గురు ఉన్నారు. ఒకరేమో ఈ తల్లి, కన్సీవ్ అయిపోదే తల్లి, ఆ గర్భంలో ఉన్న కుమారుడు యేసు ప్రభు వారే, ఎవరు కాదు. తర్వాత తల్లి ఎవరు? ఆ స్త్రీ ఎవరు? మనం చూద్దాం. ఈ ఘట సర్పం ఇదే మనది. ఈరోజు మనం చూద్దాం. ఈ ఘట సర్పానికి పరలోకంలో పెద్ద యుద్ధం జరుగుతుందట. 8వ వచనంలోకి వెళ్ళిపోదాం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి, కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. తర్వాత మాట రాయబడింది 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. ఒక్కసారి ఇక్కడ ఆప్ చేద్దాం. ఒక చిన్న ఘటన, నేను చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాను. పరలోకంలో యుద్ధం జరిగింది. దాని ముందు 6వ వచనం ఆప్ చేసేసాం. మొత్తానికి డెలివరీ అయిపోయింది. కన్సీవ్ డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పెద్దవాడు అయిపోయాడు. యేసు ప్రభు వారి గురించి ఒకే ఒక మాట చెప్పి ముగించేసారు. 8వ వచనం అంటే అది
5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో. ఒకే ఒక మాట యేసు ప్రభు వారి గురించి చెప్పారు ఇక్కడ. ఏంటి 5వ వచనం? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. జస్ట్ వన్ వర్డ్. యేసు ప్రభు వారి గురించి జస్ట్ ఒక మాటే. ఆయన పుట్టారు, ఆయన లోకంలో పాపాన్ని జయించారు, మొత్తానికి ఆయన తిరిగి ఆరోహణం అయిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి వెళ్ళిపోయిన ఘట్టం జరిగిందమ్మా. అదేంటంటే ఆఫ్టర్ జీసస్ అసెన్షన్, ఆయన చనిపోయిన తర్వాత మనకు కూడా తెలుసు యేసు ప్రభు వారు ఎక్కడ చనిపోయారు తెలుసా? ఆ కొండకు ఒక పేరు ఉంది, గొల్గొతా అని రాయబడి ఉంటుందమ్మా. ఆ కొండకి ఇంగ్లీష్ లో పేరు ఏంటి తెలుసా? క్యాల్వరీ, ది ప్లేస్ ఆఫ్ స్కల్. అపవాది అనుకున్నాడు ఇంకా యేసు ప్రభు చనిపోతున్నారు కాబట్టి నేను చాలా సంతోషం, ఆయన చంపేస్తున్నాను అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ శిలువ పైన ఈ స్కల్ అనే చోటున ఆయన చనిపోగా అక్కడ జరిగిన కార్యం ఏంటి తెలుసా? భయంకరమైన ఘట్టం. ఇప్పటి వరకు అపవాదికి పరలోకానికి ఎంట్రీ ఉంది. యోబు గ్రంథం మనం చూసాం. యోబు గ్రంథంలో వచ్చిన చదివించింది కానీ దేవదూతులతో పాటు ఎవరు వెళ్ళారట? అపవాది సాతాను కూడా వెళ్ళాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటే. అపవాదిని సాతాను వెళ్తే యేసు ప్రభు అడిగారట, దేవుడు అడిగారట, నువ్వు ఎట్లా వచ్చిన లోపలికి అంటే మొత్తానికి సంఘటన జరిగింది. అంటే అపవాదికి, ఈ దూతకి అప్పటి వరకు పరలోకంలో ఎంట్రీ ఉంది. అప్పటి వరకు దేవుని దగ్గరికి వెళ్ళగలడు, అప్పటి వరకు దేవునితో మాట్లాడగలడు. ఈ అపవాదికి ఉన్న నామకరణం ఏంటంటే వాడు పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు. అపవాది చేసే పనులు ఏంటంటే అన్ని లైసే. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హీస్ ఎ లైస్ టెల్లర్. అన్ని అబద్ధాలు చెబుతాడు. పరలోకానికి వెళ్ళి యోబు గురించి దేవునితో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ప్రభువా, నువ్వు ఆశీర్వదించావు కాబట్టి దీవించబడ్డాడు, నువ్వు ఆశీర్వదించున్నావు కనుక నీకు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ఇస్తున్నావు కాబట్టి నేను స్తుతిస్తున్నాడు, నువ్వు బ్లెస్ చేస్తున్నావు కాబట్టి నేను కనపరుస్తున్నాడు. ఏమి ఇవ్వకపోతే వాడేం చేస్తాడు? వాడు ఒట్టి మోసగాడు. యోబు ఏమి ప్రార్థన పడేం కాదు, భక్తి. చూడండి వాడి నైజమే ఎలాంటిదంటే నెగిటివిటీ, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. మొత్తానికి జరిగిన సంఘటన మనకు తెలుసు. కానీ యేసు ప్రభువు ఎప్పుడైతే ఈ భూలోకంలో చనిపోయి ఆయన ఆ స్కల్ అనే స్థలంలో ఆయన మరణించారో ఆ రోజు నుంచి బైబిల్ గ్రంథంలో రాయబడిన 7వ వచనం, అందరూ పరలోకమందు 8వ వచనము, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ప్రైజ్ ది లార్డ్. ఇక మీదట అపవాది సాతానుడు దేవుని ఛాంబర్ లోకి ఎంటర్ అవ్వలేడు. ఈ రోజు నుంచి అప్పటి వరకు వాడికి ఛాన్స్ ఉన్నది. దేవుని దూతే కదా అమ్మా, ఇదంతా నేను చెప్పను కానీ అప్పటి వరకు పరలోకంలోకి ఎంటర్ అవ్వగలడు దూతల ద్వారా. కానీ ఎప్పుడైతే ఈ శిలువ పైన యేసు ప్రభువు చనిపోయారో దట్ డే, ఆ నిమిషము, ఆ క్షణం నుంచి ఈ అపవాదికి, ఈ డ్రాగన్ కి, ఈ సాతానుకి పరలోకంలో ఎంట్రీ ఏమైపోయిందట? కట్ అయిపోయింది కదా. ఈ మాట చూడండి, చదువుతాం ఒకసారి. 8వ వచనం, ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధం చేసింది కానీ గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది. 9వ వచనం, కాగా సర్వలోకమును, ఈ మాట వినండి. కాబట్టి ఈ సాతాను పని ఏంటంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియును సాతానుని ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. జాగ్రత్తగా వినండి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడట? భూమి మీదకి పడద్రోయబడ్డాడు. చదువుదామా? దాని దూతలు దానితో కూడా పడవేయబడ్డారు. ఎర్రని డ్రాగన్ ఒకటే కాదు, ఈ సాతాన్ ఒకటే కాదు, నాట్ ఓన్లీ జస్ట్ ది డ్రాగన్ బట్ హిస్ ఏంజెల్స్ ఆల్సో. వాడి దూతలు కూడా పై వచనంలో మనం 2వ వచనం రాయబడి ఉంటుంది, వాడి తోకతో కొన్ని చుక్కలను తాకగా ఆ చుక్కలన్నీ కింద పడిపోయాను రాయబడి ఉంటుంది. దీని గురించి నేను ఆత్మీయంగా వెళ్ళట్లేదు కానీ మొత్తాన్ని అపవాదని సాతానుడు వాడి దూతలు ఎక్కడికి వచ్చారట? చదువుదాము ఒకసారి. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. రైట్. 10వ వచనం నెక్స్ట్. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఇంకొక స్వరం విన్నాడట, ఇదిగో ఇక పరలోక రాజ్యములో మన గురించి మోసము ఏం రాయబడిందమ్మా? పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడను. దేవుని దగ్గర నేరం మోపుతున్నాడట. ఎవడు? అపవాదిని సాతానుడు. ఏం చేస్తాడు తెలుసా?
ముందు, ఇప్పుడు కాదు, ఇప్పుడు అయిపోయింది కదా, వాడు కిందకి త్రోయబడ్డాడు. లేకపోతే యోబు గురించి చెప్పినట్లుగా ఉదాహరణకి ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా 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 ఇదిగో అబ్షాలోం ఉన్నాడు, అబ్షాలోం ఈరోజు ఏం చేశాడు తెలుసా, బైబిల్ చదవలేదు. అబ్షాలోం ఏం చేశాడు తెలుసా, అక్కడ త్రాగాడు. అబ్షాలోం ఏం చేశాడు తెలుసా, ఈ పాపం చేశాడు, వాడంతా మోసగాడే, వాడంతా ఇదే. బైబిల్ అంతా చెప్తుంది. ఈ అపవాదైన వాడు యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి మన పైన నేరము మోపేవాడు. వాడి పని అదే మనందరి గురించి అక్కడికి వెళ్ళి తప్పులు చెప్పడమే. ఎక్కడ అవకాశం ఉంటుందా, ఎక్కడ ఛాన్స్ ఉంటుందా, మన పైన మోసగించి ప్రభుకి అన్ని చెప్పడమే. మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఏం చెప్తారు తెలుసా, నీ గురించి ప్రభుకి చెప్పేశాను, నువ్వేమీ భక్తిపరుడివి, నువ్వేం చర్చికి వెళ్తున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నువ్వు పాపివే, నేను తప్పు చేసేసావు కదా, ఇంకా దేవుడు నిన్ను అంగీకరించరు, ఇంక నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన ఉపయోగం లేదు, సంఘానికి వెళ్ళినా ఏం యూజ్ లేదు, ఏం చేసినా ఏమి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మొదటి చదువుతున్నాను 10 మరి ఒక గొప్ప స్వరం పరలోక మందిలాగు చెప్పిట వింటిని, రాత్రింబవలు, వాడు పొద్దున్న లేదు రాత్రి అని లేదు, రాత్రింబవలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనా అపవాది పడదోయబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన ఏమైందటమ్మా, క్రీస్తుదాయన. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుంచి ఒక గొప్ప సంతోషం ఏంటంటే, ఆ సిలువలో యేసయ్య త్యాగం చేసిన తర్వాత అపవాది పరలోకంలో ఎంట్రీ కట్టం. అపవాదికి ఇంక మన గురించి ఏం చెప్పడానికి లేదు. కాబట్టి దేవుడి దగ్గర మన గురించి ఇంకా ఏ నేరము ఉండదట. నాకు టైం లేదు, నెక్స్ట్ లోకి వెళ్ళిపోతుంది. 11 వచనం. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. దాని నేను చెప్పను. 12 వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి. ఈ మాట వినండి, పరలోక నివాసులారా ఉత్సహించండి. తర్వాత మాట ఏంటంటే, భూమి సముద్రమా, ఈ మాట చాలా జాగ్రత్తగా, భూమి సముద్రమా మీకు శ్రమ. ఒక్కసారి పరలోకానికి గొప్ప రక్షణ, పరలోకంలో గొప్ప విడుదల, పరలోకంలో దేవుని దగ్గర వాడికి స్థానం లేదు. ఈ రోజు నుంచి పరలోకంలో వాడికి ఎంట్రీ లేదు, పరలోకంలో వాడు అడుగు పెట్టలేడు, పరలోకానికి కట్ ఆఫ్, పరలోకానికి గొప్ప రక్షణ. కానీ తర్వాత చెప్పే మాట ఏంటంటే, భూమి సముద్రమా. ఏం రాయబడుతున్నారు చదువుదాం ఒకసారి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రూరము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వచ్చాడమ్మా? భూమి మీదకి వచ్చాడు. ఎవడొచ్చాడు? వాడు ఒక్కడే వచ్చాడా? వాడితో పాటు ఎవరిని తీసుకొచ్చాడు? వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చాడట. ఆ తర్వాత మోసం చెబుదాం ఒకసారి. అయిపోయింది. ఆ ఘట సర్పము తన భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువు కన్న స్త్రీని హింసించెను. అందువలన ఈ స్త్రీ ఎవరు? నేను కంక్లూడ్ మనం చేసుకుందాం. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న, ఈ మాట వినండి 13 ఒకసారి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడదోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువుని కలిగిన స్త్రీ హింసించెను. 14 అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు, ఈ మాట విని తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. ఎవరికి ఇచ్చారు? ఇక్కడ స్త్రీ అనుకున్నాం కదా, ఆ స్త్రీ కన్సీవ్ అయింది కదా, డెలివరీ అయిపోయింది కదా. ఈ అపవాది ప్రభువుని ఏం చేయలేకపోయాడు, యేసయ్యని ఏం చేయలేకపోయారు. ఆయన పుట్టారు, ఈ లోకంలో చేయాల్సిన కార్యం చేశారు, పరలోకానికి వెళ్ళిపోయారు. వాడు వల్ల కాలేదు ప్రభువుని ఆఫ్ చేయడం. ఇప్పుడు ఎవరి మీద పడ్డాడమ్మా? ఈ భూమి మీద ఒక స్త్రీ ఉండిపోయింది కదా, ఆమె మీద పడ్డాడట. ఆమెను హింసించి బాధించి, ఎవరు ఈ స్త్రీ మనకు తెలుసు కదా, ఇంకెవరు? మా సంఘమే. హూ ఇస్ దిస్ ఉమెన్? చాలా అనవచ్చు కానీ ఇశ్రాయేల్లోని కొంతవరకు, ఆ తర్వాత సంఘమే. ఇప్పుడు అపవాది పని ఏంటంటే ఆ సంఘాన్ని హింసించాలి, ఆ సంఘాన్ని నాశనం చేయాలి. ఎవరు దేవుని మందిరంలోకి వెళ్ళకూడదు, ఎవరు ప్రార్థన చేయకూడదు. మందిరంలోకి వెళ్ళేవాడి దగ్గర కూడా వాడు వెళ్ళి ఏం చేస్తాడంటే దూషిస్తాడు, హింసిస్తాడు, మోసం చేస్తాడు. తర్వాత వాడి పనులన్నీ దారుణంగా ఉంటాయి. ఏమో చదువుతారు ఒకసారి.
అందువలన ఆమె అరణ్యములున్న తన చోటికి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలుని బయటికి తీసుకుని వచ్చేసిన తర్వాత అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను ఐగుప్తుని పక్షిరాజు రెక్కల వలె, నేను ఐగుప్తుని బయటికి తీసుకుని వచ్చినట్లుగా నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది. ఈ మాట నేను చెప్తున్నాను. ఈ స్త్రీకి దేవుడు 2 రెక్కలు ఇచ్చారట. ఈ 2 రెక్కలు ఇచ్చి ప్రభు చేసిన మాట ఏంటంటే, ఆ స్త్రీని ఏం చేశారట? మనం చదువుదాం ఒకసారి. కావున ఆ స్త్రీ 14, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ. ఈ మాట వినండి. అచ్చటంట ఆ సర్పము ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ప్రైజ్ ది లార్డ్. దీనికి ఒక మీనింగ్ ఉంటది. ఇప్పుడు ఏం చేశారంటే, ప్రభు ఈ పక్షిరాజు రెక్కలు ఇచ్చేసారట. సారీ, ఈ స్త్రీకి రెక్కలు ఇచ్చారట. ఈమె ఎగురుకుంటూ ఒక చోటుకి వెళ్ళిపోయిందట. ఆ చోటు ఎవరిదో తెలుసా? ప్రభుదే. ప్రభువు ఆమె నా చోటుకి తీసుకువెళ్ళి, బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ప్రభువు ఆ స్త్రీని పోషిస్తారట. ఎప్పుడు వరకు? 3 కాలములు ఇంగ్లీష్ లో 3.5 years. ఇంకా 17వ వచనంకి వెళ్తే 2160 days. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడాలంటే 46 నెలలు. ఏంటి సాదృశ్యం అంటే, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట. సరే, తర్వాత మనం చూద్దాం. 16వ వచనంలోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ అదే కదా, సారీ 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహములకు కొట్టుకుని పోవాలని. కాబట్టి చూడండి, ఎప్పుడైతే రెక్కలు వచ్చి ఈ పక్షిరాజు రెక్కలు ఇచ్చి దేవుడు మొత్తానికి ఆ స్త్రీని కాపాడారో, ఒక చోటకి తీసుకువెళ్లారో, ఆ చోట ఆ స్త్రీని పోషించున్నారో, వీడికి మనసు సరికొన్నట్లేదు. ఎవడికి? ఇప్పుడు ఉన్నాడు కదా మనకి ఈ ఎర్రని ఘటసర్పం, వీడు కుదురున్నాడు కాబట్టి అక్కడ రాయబడింది. కాబట్టి ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోటు నుంచి నీళ్ల నది ప్రవాహముగా ఆమె వెనుక ఏం చేశాడట? ఆమె వెనుక వెళ్ళగలిగాను గాని భూమి ఒక ఈ ఘటసర్పం అట నీళ్లు, ఇది కూడా ఒక సైన్. ఆ స్త్రీ పైన చాలా భయంకరమైన ఒక తుఫాను, వరదలకు పెద్ద నీళ్లు ప్రవహింపచేసి ఆ స్త్రీని నాశనం చేద్దామని. ఇది కూడా చూస్తే అది వర్డ్ అమ్మ, నీళ్లు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట, యేసు ప్రభువు వారు నాలుక నుంచి ఖడ్గము, 16వ వచనం అనుకుంటాను. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సంఘాన్ని ఈ అపవాదం సాతానుడు అబద్ధాలతో అనండి ఒకసారి, మోసంతో, భయంకరమైన ప్రలోభాలు పెట్టి, భయంకరమైన ఆకర్షణలు పెట్టి, ఏదేదో చేసి సంఘమంతటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం. మళ్ళీ నేను చెప్తున్నాను, అపవాదిక మొట్టమొదటి ప్లాన్ ఏంటంటే, వాడికి మొట్టమొదటి పొజిషన్ ఏంటంటే, వాడికి మొట్టమొదటి టైటిల్ ఏంటంటే, వాడు అన్ని అబద్ధాలు చెబుతాడు. అనండి ఒకసారి, చెప్పండి అమ్మా. వీడు ఉన్నాడు కదా, వీడు కుదురున్నాడు, వీడి పని ఏంటంటే అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. ఏది మనసు సరిగ్గా ఉండదు, ఏది రైట్ గా ఉండడు, ఏది కూడా కరెక్ట్ గా ఉండడు, అన్ని మోసమే. ఈరోజు ఈ మాట నేను చెప్తున్నాను, మోసపోకండి అనండి. మనకే చెప్పుకోవాలి. నువ్వు దేవుని సంఘానివా? నువ్వు సంఘంలో ఉన్నావా? ఇంకా కిందకి వెళ్తే ఇంకా చాలా బలమైన ఘట్టం ఉంటుంది. చదువుదామా, నేను క్లోజ్ చేస్తాను. అయిపోయింది రవీంద్ర, అయిపోయింది, తిట్టుకోకు, అయిపోతుంది. రైట్ అమ్మ, ఫాస్ట్ గా. 16వ వచనంలోకి వచ్చేసాం. 17వ వచనాలు ఒకటే ఒక వచనంతో ఫోన్ చేస్తాం. 16, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘటసర్పము తన నోటు నుంచి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసిన. మొత్తానికి భూమి వచ్చింది, ఆమెను సేవ్ చేసింది. 17వ వచనం ఆఖరి వచనం 17లోకి వెళ్ళిపోతున్నాం. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని, ఆ ఘటసర్పానికి కోపం వచ్చేసింది. ఆ శిశువుని ఏమైనా చేయగలిగిందా అంటే, ఆ శిశువుని ఏం చేయలేకపోయింది. యేసు ప్రభువుని ఏమైనా చేయగలిగాడా ఈ అపవాది? ఏం చేయలేకపోయాడు. మొత్తానికి ఇప్పుడు స్త్రీ దగ్గరికి వచ్చాడు, సంఘాన్ని దగ్గరికి వచ్చాడు. ఆ సంఘాన్ని ఏమైనా చేద్దాం అనుకున్నాడా? 11వ వచనం రాయబడి ఉంటది. ఈ భయంకర ఘట్టంలో కూడా దేవుడు సంఘానికి ప్రవచించే గొప్ప కృపావరం ఇచ్చారట. అంటే శ్రమంలో సైతం కూడా దేవుడు సంఘానికి శక్తినిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి అభిషేకం ఇచ్చారు, సంఘానికి శక్తిని ఇచ్చారు. వాడి వల్ల కావట్లేదు, సంఘం కొంచెం ప్రయత్నం చేసినా దేవుడైన స్థలంలో సంఘాన్ని దాచుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. సంఘాన్ని పోషించుతున్నారు, సంఘానికి కావాల్సిన సమస్తాన్ని ప్రొవైడ్ చేస్తారు. 12వ వచనంలో ఆఖరి వచనం రాయబడుతుంది మాట. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని, ఇంకా చాలా భయంకరమైన కోపం వచ్చి ఫైనల్ గా ఆఖరి వచనం ఏం చేశాడంటే, దేవుని ఆజ్ఞలను గైకొనుచు. ఈ మాట వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని ఆజ్ఞలను గైకొనుచు, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు. అబ్బా, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైనా ఆమె సంతానములో విశేషిత వారితో, శేషించిన వారితో యుద్ధము చేయుటకై. ఇప్పుడు టార్గెట్ 2 సార్లు మారింది. ఫస్ట్ టార్గెట్ ఎక్కడ?
ఆ శిశువు మీద. వాడి వల్ల అయిందా? కాలేదు. మొత్తానికి ప్రభు వెళ్ళిపోయారు, ఆయన చేయాల్సిన పని చేశారు, ప్రభు సింహాసనం మీద ఉన్నారు. తర్వాత ఎవరి మీద పడ్డాడు? సంఘం మీద పడ్డాడు, స్త్రీ మీద పడ్డాడు. వాడి వల్ల అయిందా? వాడి వల్ల కాలేదు. ఇప్పుడు మరి ఎవరి మీద పడ్డారు? 3 వాళ్ళు ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభు వల్ల అవ్వలేదు, యేసు ప్రభు ఏం చేయలేకపోయాడు, సంఘాన్ని ఏమి చేయలేకపోయాడు, ప్రభు కాపాడుకున్నారు. ఇప్పుడు 3 వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళంటే ఈ మాట చూడండి. అందుచేత గడు సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలను గైకొనుచు, అంటే దేవునికి లోబడుతూ దేవుని మాటలు వింటూ ఆయనకి ఇష్టమైనది చేస్తున్న వారును యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో ఇప్పుడు యుద్ధాన్ని చేయడానికి బయలుదేరాడట. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎవరంటే నెక్స్ట్ జనరేషన్ అనండి ఒకసారి. సంఘము. ఇప్పుడు 3వది నేను చెప్తున్నాను. ఇప్పుడు నీతో ఆడి యుద్ధం చేయడానికి భూలోకంలోకి వచ్చా. నీవంటే ఎవరు? అందరితో కాదులేండి. వాక్యానికి కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళతో కాదు, భక్తి లేని వాళ్ళతో కాదు, అమ్మా ఆల్రెడీ సాతాను వలలో పడిపోయిన వాళ్ళతో కాదు. ఎవరితో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది, ఆయన ఆజ్ఞలను గైకొనుచు. 2వది సాక్ష్యం నిలబెట్టుకున్నారు చూడండి, వాళ్ళ దగ్గరికి వస్తారు. వాడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? భయంకరమైన మోసం చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటో తెలుసా? మోసపోకండి. అపవాది ఏమీ చేయలేడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రోమీయులు రాసిన పత్రికలో, ఫ్లీ ఫ్రమ్ సాటన్ అని రాయబడింది. అంటే అపవాది మీ దగ్గరికి వచ్చినప్పుడు వాడి దగ్గర నుంచి మీరు ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? మనం ఏమి వాడితో యుద్ధం చేయనక్కర్లేదు. వాడు ఏమి పెద్దవాడేం కాదు, వాడు ఏం గొప్ప, వాడు ఏదో పెద్ద హీరో నేను చెప్పట్లేదు ఇక్కడ. వాడు మనల్ని ఏం చేయలేడు. మనం ఏం చేయాలంటే మనం నిలబడితే చాలు. అనండి ఒకసారి, అనండి అమ్మ ఒకసారి. వాడు మోసపూరితమైన మాటలు చెప్తాడు కదా. ముఖ్యంగా మా దైవజనులు చెప్పిన ఒక మాట నాకు గుర్తుంది. మొన్న బెంగళూరు వెళ్తే యూటీసీలో యునైటెడ్ థియలాజికల్ కాలేజ్లో ప్రిన్సిపల్ తెలుగు ఆయన డాక్టర్ ఇస్రాయల్ డేవిడ్ గారని ఆయన ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చిన. నేను గుర్తుండిపోయి రాసుకున్నాను. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా చిన్నప్పటి నుంచి నేను వేరే బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు అక్కడ ప్రిన్సిపల్, ఇప్పుడు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సరే మొత్తానికి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సమ్ టైమ్స్ గాడ్ సెండ్స్ సమ్ పీపుల్ ఇంటూ ది బైబిల్ సెమినరీ. అమ్మా ఏంటట? Sometimes God sends sometimes Satan sends his people into the Bible seminary and they graduate and they go out, and when they go out they become pastors, they become the servants of the God, and what do? They destroy the church, they destroy the Christian community, they bring English కొన్నిసార్లు అట అపవాదన సాతానుడు కొంతమంది అపవాదన సాతాడు కొంతమంది వాడికి సంబంధించిన వాడిని బైబిల్ కాలేజ్ పంపిస్తారట. వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసుకుంటారట, గ్రాడ్యుయేట్ అయిపోతారట, సేవకులు అయిపోతారట. సేవకులైపోయి సంఘానికి సేవకులైపోయి, లేకపోతే వారు ఏ పని పిలువబడి వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? దేవుని నామాన్ని పాడు చేయడమే, దేవుని నామాన్ని అపహాస్యం చేయడమే. వాడు బ్రతుకు బాగోదు అని పాస్టర్ గారు అంటారు. అలాంటి వారి వల్ల మా అందరికీ అవమానం. వాడు మారడం కానీ పాస్టర్ గారు దరిద్రం. ఈరోజు వాక్కు చెప్తుంది, అపవాది కొన్నిసార్లు వాళ్ళంటూ పంపిస్తారు అంటూ ఆయన ఈ మాట చెప్పారు. అది ఇంకా నాకు సంతోషం వచ్చింది. Sometimes Satan also sends some people into your church. హలో పాస్టర్, into your church అన్నారు. 2 సార్లు గిఫ్ట్ చేశారు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. కొన్నిసార్లు నేను చాలా బాధపడిపోయాను. ప్రభా ఏంటి ప్రభా ఎంత కష్టపడినా ఏంది మొత్తం. ఆయన చెప్పిన మాట ఏంటి? కొన్నిసార్లు సాతానుడు బైబిల్ కాలేజ్కే కాదు, కొన్నిసార్లు మీ సంఘంలో కూడా పంపిస్తా. ఎవరిని? వాడి ఏజెంట్స్ ని, వాడి మనుషులను. వాళ్ళు ఏం చేస్తారు? అయ్యగారు చెబితే కుదరదంటే కుదరదు. అమ్మా ఇక్కడ వేరే కమిటీ ఫార్మ్ అవుతుంది మాట. నెక్స్ట్ అయ్యగారు ఈ దరిద్రం. ఈ బ్యాచ్ అంతా ఎవరో తెలుసమ్మా? ఈ బ్యాచ్ ఎవరో తెలుసా? దే ఫ్రమ్ సేటన్. అపవాది దగ్గర నుంచి వస్తారు. నేను అందుకే చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గరికి వచ్చి ఎవరైనా ఒకరి గురించి చెడ్డగా చెప్పారు అనుకోండి, అమ్మా వాడు బయటికి వెళ్ళి నీ గురించి ఖచ్చితంగా చెడ్డగా చెప్తారు. నేను నమ్మాల్సిన పని ఏం లేదు. నీ పనేంటి? నువ్వు ఎందుకు పిలవబడ్డావు? ప్రైజ్ ది లార్డ్. మనం పాస్టర్ ఫెలోషిప్ లో మాట్లాడుతూ దీన్ని అలా తర్జుమా చేసేసాను.
సమ్ టైమ్స్ గాడ్ ఆల్సో సెండ్ సమ్ పీపుల్ ఇంటి పాస్టర్ ఫెలోషిప్స్ అన్నాను. కొంత బాధ అయింది. పాస్టర్ ఫెలోషిప్ లో అందరూ ఓన్లీ పాస్టర్స్ ఉంటారు. కొన్నిసార్లు పాస్టర్ ఫెలోషిప్ లో కూడా సాధారణంగా డేజీలు పంపిస్తారు, సంఘాలకు పంపిస్తాడు, గ్రామాల్లోకి పంపిస్తాడు. ఏమో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆత్మీయమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో కుమారుని ఆపలేకపోయాడు, తల్లిని సంఘాన్ని ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు వాడి యుద్ధం అంతా ఎవరంటే కొంతమంది నీతిమంతులు మిగిలారు, కొంతమంది ఆత్మీయులు మిగిలారు, కొంతమంది దేవుని సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు మిగిలారు. దొంగలు ఇలాంటి వారు కాదు, కొంతమంది దగ్గరికి ఇప్పుడు వస్తున్నాడు. వీడు వచ్చి ఏం చేస్తాడంటే ఈ సంఘాన్ని పాడు చేయడమే, నీ భక్తిని పాడు చేయడమే. నువ్వు ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నావు? నువ్వు చేసే తప్పును చూసి దేవుడిని నిన్ను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు ఎంత ఘోర పాపవి, నువ్వు ఎంత తప్పు చేసావు. ఈ మాట చెప్తే ఈ మాట నేను క్లోజ్ చేయాలనుకుంటున్నానమ్మా. ఫిలిప్పు నతానీయులు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారట. ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? అక్కడ ఒక గొప్ప ప్రశ్న. ఆయన ఏమంటారు తెలుసా? మెస్సీని కనుక్కున్నారు. నతానీయులు అంటాడు, నేను నజరేతులో మెస్సీని కనుగొన్నాను, ఆయన ఈయనే, ధర్మశాస్త్రం నేను క్లియర్ గా చూశాను, ఈయనే మెస్సీయ అంటే ఈయన చెప్పిన మాట ఏం తెలుసా? కెన్ ఎనీథింగ్ గుడ్ కమ్ ఫ్రమ్ నజరేత్? నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా? అబ్బే, నజరేత్ ఏంటి, ఆ ఊరేంటి, ఆ ప్రాంతం ఏంటి? నజరేతుకి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ లేదు, నజరేతుకి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదు, నజరేతులో ఆత్మీయత లేదు, నజరేతులో పాపమే, నజరేతులో వ్యభిచారమే, నజరేతులో ఏం గొప్ప లేదు. అలాంటి పనికి మాలిన ఊర్లో నుండి ఎవరు వచ్చారంట? లోక రక్షకుడు వస్తాడా? నజరేయుడు వస్తాడా? అది కుదరదు, అది జరగదు. మెస్సీకును నజరేయుడికి సంబంధమే లేదు. ఇది ఒక మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ప్రియ దైవ సంగమా, ఈరోజు మన ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాం. వెరీ స్పిరిచువల్ వార్. చాలా మంది దైవజనులు అపవాది కుదురుగా ఉంచడు. ఈజ్ నాట్ సైలెంట్. ఈ దైవజనులందరినీ పాడవేయాలి, అది వాడి టార్గెట్. ఒక ఆయన అన్నారు, ఇఫ్ పాస్టర్స్ ఫాల్స్ డౌన్ ది చర్చ్ ఆల్రెడీ ఫెల్. ఒక దైవజనుడు పడిపోతే ఆ 200 మంది సంఘం ఎప్పుడో పడిపోయారు. అపవాది టార్గెట్ అంట కూడా దైవజనుల పైనే. ఒకసారి నేను క్లియర్ గా చూడండి, ఇక్కడున్న ప్రతి దైవజనునింట వాడు ఏదో ఒకటి రేపుతూనే ఉంటాడు, ఎవరినొకరిని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అది కుదురుగా ఉండగలిగిన కుటుంబాలు కాదు. నువ్వు భక్తిని వదిలే, ఆత్మీయతను వదిలే, నువ్వు ఆగు, నువ్వు సేవ చేయొద్దు. ఎన్ని ఉంటాయో దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి దైవజనులే కాదు, ఈరోజు నేను అంటున్నాను, వాడు నీ వెంట పడ్డానికి వచ్చాడు. నువ్వు నిలబెట్టుకుంటావా, పడిపోతావా, పారిపోతావా, స్థిరపరచబడతావా? అన్ని అబద్ధాలు చెప్తాడు. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడమ్మా? ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆ చెట్టు ఫలం తింటే చచ్చిపోతావు. వీడు వదిలే ఏం చెప్తున్నాడు? అమ్మ సాధారణ అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అది తింటే అది రమ్యమైనది, అది కంటికి ఏమో, నువ్వు తింటే నువ్వు దేవుని కన్నా గొప్పవాళ్ళు అయిపోతావు. వాడి పనే అది. ఈరోజు దేవుని సేవకులు ఒక మాట నేను చెప్తున్నాను. మన గ్రామంలో దైవజనులందరూ కోరుకున్నట్లుగా పరిచర్యలో, సేవలో సాతాను చాలా పెద్ద కుట్ర పన్నుచున్నాడు. ఈరోజు ఒకే ఒక మాట నేను చెప్తున్నాను. మనం చేయాల్సిన పని ఏంటంటే, వాడితో యుద్ధం వద్దు, వాడితో మనం ఆ గర్జించే సింహంలో వాళ్ళు తిరుగుతున్నాడట, ఎవరిని మింగుదామని. ఏం చేయొద్దు, మనం నిలవబడితే చాలు. అనండి ఒకసారి, నమ్మొకసారి. వాడు ఎన్నో చెబుతాడు, నువ్వేం చేయలేదు తెలుసా? వాడికి వెనక్కి తిరిగి అంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.